హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి. ఇక్కడ చూపిస్తున్న అందమైన గోరింటాకు డిజైన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మా పెరట్లో ఉన్న గోరింటాకు చెట్టు. ఎంత గోరింటాకు ఉందో ఈ చెట్టుకి. ఈ గోరింటాకు చెట్టు ఎలా ఉద్భవించింది అనేది పెద్దలు చెప్పిన వారి ప్రకారం నేను మీకు తెలియజేస్తాను. గౌరీదేవి తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో మొదటిసారి రజస్వల అయినప్పుడు ఆ గౌరీదేవి నుండి వచ్చిన రక్తపు చుక్క వలన ఈ గోరింటాకు చెట్టు అనేది ఉద్భవించింది. గౌరీదేవి రుద్రాంశతో పుట్టిన చెట్టే ఈ గోరింటాకు చెట్టు. ఈ గోరింటాకు చెట్టు పెరిగి పెద్దయిన తర్వాత, నేను గౌరీదేవి అంశతో పుట్టాను కదా, నా వల్ల ఉపయోగం ఏమిటని విచారిస్తున్న సమయంలో గౌరీదేవి గోరింటాకు చెట్టుతో ఇలా అంటున్నది: నువ్వు ఆడవారి సౌభాగ్యానికి, శుభానికి, ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కగా వర్ధిల్లుతావని గౌరీదేవి గోరింటాకు మొక్కతో చెప్తుందన్నమాట. ఇక్కడ గోరింటాకు తెంపుకుంటున్నాను. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం శుభాలు జరుగుతాయని నమ్ముతాము. ఇక్కడ నేను గోరింటాకు తెంపుకుంటున్నాను. మా గోరింటాకు చెట్టుకు చూడండి ఎంత పచ్చగా, ఎంత నిండుగా ఉందో గోరింటాకు మొత్తం. గోరింటాకుని తెంపుకునే కొద్దీ మరింత ఎక్కువగా కాస్తూ ఉంటుంది. ఈ చెట్టుకి మా వీధిలో ఉన్న వారందరూ తెంపుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరూ చాలా మంచిగా పండుతుందని కూడా చెప్తారు. కావాల్సినంత గోరింటాకు తెంపుకున్నాము. ఇప్పుడు ఈ గోరింటాకును ఏ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలో 1 by 1 చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది ఒక్క అండి. ఈ ఒక్కని శుభకార్యాలకు వాడతారు కదా, ఈ ఒక్కని పౌడర్ లాగా చేసుకోవాలి. డైరెక్ట్ మిక్సీ జార్లో వేస్తే మిక్సీకి ఉన్న బ్లేడ్లు పనికి రాకుండా పోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తెంపి పెట్టుకున్న గోరింటాకుని మొత్తం వేసుకోవాలి. ఇలా గోరింటాకు వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న ఒక్క పొడిని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసు పెరుగు వేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్కి మూత పెట్టేసి మిక్సీ పట్టించాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టించిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మిక్సీ పట్టిస్తే ఇక్కడ చూడండి పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసాన్ని మనం పేస్ట్ లాగా చేసుకున్న గోరింటాకులకి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి పేస్టు. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోరింటాకు పేస్టుతో నేను డిజైన్ లాగా పెట్టుకోవటానికి ముందుగా పెన్నుతో లైక్ సింబల్స్ని డ్రా చేసుకుంటున్నాను. చాలామంది గోరింటాకుని చందమామ లాగా పెట్టుకొని చందమామ పక్కన చిన్న చుక్కల్లాగా పెట్టుకుంటారు. ఎప్పుడు పెట్టుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను 1 by 1 లైక్ సింబల్స్ని చివరి వరకు డ్రా చేసుకుంటున్నాను. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత గోరింటాకు పేస్ట్ని ఇందులోకి పెట్టుకోవాలి. ఇక్కడ గోరింటాకు పేస్ట్ని పెట్టుకోవడానికి హ్యాండ్స్ యూజ్ చేస్తే ఎక్కువ పడుతుంది కదా, అందుకు నేను అగరబత్తి స్టిక్స్ లాస్ట్ చివరికి అయిపోయిన తర్వాత స్టిక్స్ చిన్నవి మిగిలిపోతాయి కదా, అలా మిగిలిపోయిన స్టిక్స్తో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన ఎక్కువ అనేది పడదు. మన హ్యాండ్స్తో పెట్టుకుంటేనే ఎక్కువ పడుతుంది. ఇలా స్టిక్స్తో పెట్టుకుంటేనే ఎంత కావాల్సి ఉంటే అంత తీసుకోవచ్చు. లైక్ సింబల్స్ డ్రా చేసుకున్నాం కదా, అందులో మాత్రమే గోరింటాకుని అనేది పెట్టుకోవాలి. లైక్ సింబల్ దాటి బయట పెట్టుకోకూడదు. మొత్తం అన్ని లైక్ సింబల్స్కి అలాగే లోపల మాత్రమే పెట్టుకుంటూ రావాలి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకే మాదిరి కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. డిజైన్స్ కూడా మారుస్తూ ఉండాలి, ఒకే డిజైన్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 2 లైక్ సింబల్స్ ఉన్నాయి. ఆ 2 లైక్ సింబల్స్కి పెట్టేస్తే ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ సైడ్కి ఉన్న లైక్ సింబల్ దగ్గర వదిలేసి లైక్ సింబల్ చుట్టూ పెట్టుకోవాలి. ఇక్కడ మనం లైక్ సింబల్ లోపల పెట్టుకున్నాం కదా, సైడ్కి ఉన్న లైక్ సింబల్లో పెట్టుకోకూడదు, చుట్టూ పెట్టుకోవాలి సింబల్కి. ముందు డ్రా చేసి పెట్టుకున్న లైక్ సింబల్కి టచ్ కాకుండా పెట్టుకోవాలి. మొత్తం ఈ స్టిక్స్తోనే పెట్టుకుంటూ రావాలి. హ్యాండ్స్ అసలు యూజ్ చేయకూడదు.
హ్యాండ్స్ యూజ్ చేస్తే మొత్తం చెడిపోతుంది. ఇలా చివరి వరకు పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ వరకు అయిపోయింది. కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ పైకి వచ్చి లైక్ సింబల్ దగ్గర సింబల్ మంచిగా డ్రా అయ్యే విధంగా చూసుకోవాలి. ఆషాఢ మాసం నుంచే వ్రతాలు పూజలు కాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఒక పవిత్ర సంకేతంగా భావిస్తారు. గోరింటాకుని ఆషాఢ మాసంలో మాత్రమే కాకుండా మనము నెలకు ఒకసారైనా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా పెట్టుకోవటం వలన మనం శరీరంలో ఉండే వేడిని మొత్తం ఈ గోరింటాకు అనేది లాగేసుకుంటుంది. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో మాత్రమే ఖచ్చితంగా పెట్టుకోవాలని ఎందుకు చెప్తారంటే ఆషాఢ మాసంలో వ్రతాలు పూజలు అన్ని శుభకార్యాలు మొదలవుతాయి. అలాగే వర్షాకాలం కూడా మొదలవుతుంది. వర్షాలు డైలీ పడుతూ ఉంటాయి. అప్పుడు మన కాళ్ళకి చేతులకు అలా ర్యాషెస్ రావడం పగుళ్ళు రావడం అలా జరుగుతుంది కదా. అలాంటి సమయంలో ఈ గోరింటాకుని పెట్టుకోవటం వలన వాటి నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. ప్రతి శుభకార్యానికి ముందు మనం ఈ గోరింటాకు పెట్టుకొని చేస్తే చాలా మంచి జరుగుతుంది. గౌరీదేవి అంశం నుంచి వచ్చిన ఈ గోరింటాకు చెట్టు అన్ని శుభకార్యాలకి శుభానికి సూచికగా భావిస్తారు. ఈ గోరింటాకుని మొత్తం గోరు చుట్టూ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ భాగం అలాగే బ్యాక్ సైడు ఇలా మొత్తం 5 ఏళ్ళకి పెట్టుకోవాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా గోరు చుట్టూ పెట్టుకోవాలి. గోరింటాకు అంటేనే గోరు చుట్టూ పెట్టుకోవాలి. గోరింటాకుని గౌరీ ఇంటి ఆకు అని కూడా అంటారు. గౌరీ అంశం నుంచి వచ్చింది కాబట్టి. నేను పెట్టుకోవడం అయిపోయింది. ఇక్కడ చిన్న పాపకి పెడుతున్నాను. ఇక్కడ చిన్న పాపకి సెంటర్లో చందమామ లాగా పెట్టి చందమామ చుట్టూ చిన్న డాట్స్ పెడుతున్నాను. చాలామంది ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్నా బాగుంటుంది. డిజైన్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఒక చేయికి ఇలా చందమామలు చుట్టూ చుక్కలు, రెండో చేతికి ఇలా డిజైన్ లాగా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది. ఒక సైడ్ ట్రెడిషనల్, ఒక సైడు ఇంకో సైడ్ మోడ్రన్గా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.